తీపి గుమ్మడికాయతో కర్రీని ఇలా చేయండి, ముక్క చిదగకుండా. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మీకు ఈ రెసిపీ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకరోజు రమణ మహర్షి వెజిటేబుల్స్ కట్ చేస్తూ తను అరుణాచలం కొండపై ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ తనకు హెల్ప్ చేస్తున్న మురుగనార్ అనే భక్తునికి అక్కడ కొండపై ఉన్న మొక్కల గురించి, వాటి ఉపయోగాలు, అలాగే కొండపై ఆరోగ్యకరమైన ఆకుకూరలు దొరికేవని చెప్తున్నారు. రమణ మహర్షి ఈ స్టోరీ చెప్తూ కూడా ఆకుకూరలని నీట్గా కట్ చేస్తున్నారు. తనకి హెల్ప్ చేస్తున్న మురుగనార్ మాత్రం తను చేస్తున్న పని మీద ధ్యాస వదిలేసి తను చెప్తున్న ఈ విషయాలను శ్రద్ధగా వింటున్నారు. రమణ మహర్షి అతడి వైపు తిరిగి, కథలు చెప్తున్నవాడిని నేను ఎలా తరిగాను, వింటున్న మీరెలా తరిగారో చూడండి, వేర్లతో పాటు బోలెడు ఆకుకూర వృధా చేసిండ్రు అని మహర్షి నవ్వుతూ అన్నారు. అప్పుడు కానీ మురుగనార్ స్పృహలోకి రాలేదు. నువ్వు కట్ చేసినవి చూసిండు. అంతా చెల్లా చెదురుగా గజిబిజిగా ఆకుకూరలు, వేర్లు అన్నీ కలిసిపోయి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. రమణులు కట్ చేసినవి మాత్రం నీట్గా మిషన్లో వేసి కట్ చేసినట్టుగా నీట్గా ఉన్నాయి. ఆకు కూడా వేస్ట్ కాకుండా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహర్షిని ఏ పని అయినా పద్ధతిగా శ్రద్ధగా చేస్తారని అందరూ మెచ్చుకున్నారు. ఇక్కడ మీలో రమణ మహర్షులు ఎంతమంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. తీపి గుమ్మడి రెసిపీ చూద్దాము. కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అవి వేగాక తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా మెంతిపొడి కూడా వేయండి. అవన్నీ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఈ తీపి గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేయండి. అలా చెక్కు తీయకండి, లైట్గా తీయండి, ఎక్కువగా మరీ తీయకండి. చెక్కుతో పాటు వేసినా కూడా ఉడికిపోతాయి. చెక్కుతో వేస్తేనే ముక్క అనేది మెత్తబడకుండా, తొందరగా చిదగకుండా, ఇలా పీసెస్ విడివిడిగా మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇట్లాగే ముక్కల్ని అలాగే వేసేయండి. కొద్దిగా ఉడికాక ఇందులో మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్నే పోయండి, చల్లటివి పోయకండి. కొద్దిగా మీకు అవసరం ఉన్నంత గ్రేవీ ఎంత కావాలో అంత వేడి చేసి పెట్టుకున్న వాటర్ని పోసేసి మళ్ళీ కలిపి మూత పెట్టండి. ఉప్పును కూడా చెక్ చేసుకోండి. చివరగా మనం గరం మసాలా కొద్దిగా, అలాగే కసూరి మేతి కూడా వేసి, అలాగే చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన తీపి గుమ్మడి కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది. కొంచెం తీయగా, కారంగా, కారము ఉప్పు కరెక్ట్ వేసుకోండి. కూర ఇది తీయగా ఉన్నా కూడా ఆ కారం ఉప్పుతోటి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ స్టోరీ, రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తున్న స్టోరీ వింటూ నా వంటను శ్రద్ధగా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రమణ మహర్షుల్లాగా? లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే అప్పాలతో చాటు, అలాగే వాటి మీద వేసిన చట్నీ రెసిపీస్ అవి కూడా షార్ట్లో ఉన్నాయి. షార్ట్ వీడియోలో చూడండి వాటిని కూడా. థ్యాంక్ యూ.